అయితే బూడిద గుమ్మడికాయ ఇంటి ముందు కట్టినా కూడా మాకు నరదిష్టి ఎక్కువగా ఉందండి, కన్ను దిష్టి ఎక్కువగా ఉందండి, పోవటం లేదండి అని బాధపడుతూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే బూడిద గుమ్మడికాయ సరైన రోజు సరైన సమయంలో కట్టకపోవటమే అని మనకు పరిహార శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి బూడిద గుమ్మడికాయ ఇంటి ముందు దిష్టి పోవటానికి కట్టగానే సరిపోదు. అది ఏ సమయంలో ఏ రోజు కడతామనేటటువంటి ముఖ్యమైన విషయాన్ని తెలుసుకొని బూడిద గుమ్మడికాయ కడితే దానివల్ల మీ ఇంటికి మీ ఇంట్లో ఉన్న సభ్యులకి ఎలాంటి దృష్టి దోషము తగలదు. బూడిద గుమ్మడికాయ అనేది శివశక్తుల సంయుక్త స్వరూపంగా పరిహార శాస్త్రంలో చెప్పారు. అంటే పాజిటివ్ వైబ్రేషను, నెగిటివ్ వైబ్రేషను రెండింటినీ కూడా బూడిద గుమ్మడికాయ తీసుకుంటుంది. బూడిద గుమ్మడికాయ శుభ కార్యక్రమాల్లో వాడతారు, అశుభ కార్యక్రమాల్లో కూడా వాడతారు. బూడిద గుమ్మడికాయ విషయంలో కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి. ఎప్పుడూ కూడా బూడిద గుమ్మడికాయని శుభ్రంగా కడగకూడదు. ఎప్పుడైతే బూడిద గుమ్మడికాయని శుభ్రంగా కడుగుతామో అప్పుడు దానికి ఉన్న శక్తి మొత్తం పోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బూడిద గుమ్మడికాయని శుభ్రంగా కడగకూడదు. అలాగే బూడిద గుమ్మడికాయ ఎప్పుడు ఉపయోగిస్తున్నా సరే ఇంటి ముందు కట్టడానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. అలా పెట్టిన తర్వాతే బూడిద గుమ్మడికాయ కట్టాలి. అలాగే బూడిద గుమ్మడికాయని ఎప్పుడూ కూడా తొడిమ పట్టుకొని పైకి ఎత్తకూడదు. బూడిద గుమ్మడికాయ తొడిమ పట్టుకొని పైకి ఎత్తితే గనక ఆ తొడిమ ఊడిపోతే దాని శక్తి మొత్తం పోతుంది. అప్పుడు బూడిద గుమ్మడికాయ కట్టినా ఎలాంటి ఉపయోగము ఉండదు. తొడిమ విరగకూడదు. విరిగితే ఎలాంటి ప్రయోజనము బూడిద గుమ్మడికాయకు ఉండదు. తొడిమలో శక్తి ఉంటుంది. అలాగే బూడిద గుమ్మడికాయని తలకిందులుగా పట్టుకోకూడదు. ఎప్పుడైతే కాడ కిందకు వచ్చేటట్టు బూడిద గుమ్మడికాయ పట్టుకుంటామో అప్పుడు దానిలో ఎనర్జీ తీసుకునే శక్తి పోతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు మార్కెట్ నుంచి బూడిద గుమ్మడికాయ ఇంటికి తెచ్చుకునేటప్పుడు తలకిందులుగా కాడ కిందకి వంచి పట్టుకోకూడదు. అలా పట్టుకొని ఇంటికి తెస్తే అది ఇంటికి కట్టినా కూడా ఎలాంటి ప్రయోజనం